ఓకే, ఇక్కడ మోడల్ నెంబర్ 9లో చూద్దాం. ఒక కాంట్రాక్టర్ ఒక పనిని 20 మందితో 30 రోజుల్లో పూర్తి చేయగలడు. కానీ 25 రోజుల తర్వాత చేయగలడు. కానీ 25 రోజుల తర్వాత 10 మంది ఎక్కువను తీసుకొని అనుకున్న సమయం కన్నా ఒక రోజు ఎక్కువ పట్టి ఆ పని పూర్తి చేశాను. ఆ 10 మంది తీసుకోకపోతే ఎన్ని రోజులు అధికంగా పడుతుంది? ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నాడు. ఏమిచ్చున్నాడు అంటే, ఒక కాంట్రాక్టర్ ఒక పనిని 20 మందితో 30 రోజుల్లో పూర్తి చేస్తానని 20 మందితో 30 రోజుల్లో పూర్తి చేస్తానని ఒప్పుకున్నాడు. కాకపోతే ఏమైంది అంటే 25 రోజులు పనిచేసిన తర్వాత 10 మందిని తీసుకొని రావటం వల్ల అనుకున్న సమయం కన్నా ఒక రోజు ఎక్కువ పట్టిందంట. ఆ పని పూర్తి చేశాను ఎక్కువ పట్టి. ఆ 10 మంది తీసుకోకపోతే ఎన్ని రోజులు అధికంగా పడుతుంది? ఆ 10 మందిని తీసుకోకపోతే ఎన్ని రోజులు అధికంగా పడుతుంది అని అంటున్నాడు. ఒకసారి చూద్దామమ్మా. ఒక కాంట్రాక్టర్ ఒక పనిని 20 మందితో 30 రోజుల్లో పూర్తి చేస్తానన్నాడు. కాకపోతే 25 రోజుల తర్వాత ఏంటంటే 10 మందిని అధికంగా తీసుకొని ఆ పనిని అనుకున్న సమయము కన్నా ఒక రోజు తక్కువ పట్టాను. ఎక్కువ కాదమ్మా, ఇది ఒక రోజు తక్కువ పట్టాను. ఒక రోజు తక్కువ పట్టి ఆ పని పూర్తి చేశాడంట. అంటే జనరల్గాను 20 మందితోని 30 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నాడు. 20 మందితోని 30 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నాడు. అదే 20 మందితోని 25 రోజులు పని పూర్తయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు పని ఉంది అంటే 5 రోజులు పని ఉంది. ఎంతమంది? 20 మంది. 20 మంది 5 రోజుల్లోని పూర్తి చేయలేరు అని చెప్పి ఏం చేస్తున్నాడు అంటే, ఒక 10 మందిని అధికంగా తీసుకుంటున్నాడు. ఒక రోజు ముందు పూర్తి చేశాడు అంటే 4 రోజుల్లో చేసేసారు. అంటే 30 మంది ఎన్ని రోజుల్లో చేశారండి? 4 రోజులు చేశారని అర్థం. ఎందుకంటే ఒక రోజు ముందు పూర్తి చేశాడని చెప్తున్నాడు. చూడండి, 20 మంది 30 రోజుల్లో పని పూర్తి చేయాలి. 20 మంది 30 రోజుల్లో పని పూర్తి చేయాలి. కాకపోతే 20 మంది 25 రోజులు పనిచేశారు. 20 మంది 25 రోజులు పనిచేశారు. అయితే 20 మంది కూడా 5 రోజులు పని బ్యాలెన్స్ ఉండిపోతే అది కంప్లీట్ చేయలేరని చెప్పి ఇంకొక 10 మందిని తీసుకుంటారు. 30 మంది ఒక రోజు ముందు పూర్తి చేసేసాడు పని. ఒక రోజు ముందు పూర్తి చేశాడు అంటే 4 రోజులు. 5 రోజుల పనిని ఒక రోజు ముందు అంటే 4 రోజుల్లో చేశారు. ఎంతమంది 4 రోజుల్లో చేశారు? 30 మంది 4 రోజుల్లో చేశారు. 20 మంది 25 రోజుల్లో చేశారు. అయితే ఆ 10 మందిని తీసుకోకపోతే ఈ 10 మందిని తీసుకోకపోతే ఈ పని ఎవరు చేయాలి? 20 మందే చేయాలి. ఈ 20 మంది చేయటానికి ఎన్ని రోజులు అధికంగా పడుతుంది? 30 రోజుల కంటే ఎన్ని రోజులు అధికంగా పడుతుంది అని అడుగుతున్నాడు. ఒక్కసారి చూద్దామమ్మా. 20 మంది 30 రోజుల్లో చేయాలి పని. కాకపోతే 20 మంది 25 రోజులు పని చేసేసారు. ఇప్పుడు 20 మంది 5 రోజులు పని ఉంది. 20 ప్లస్ ఇప్పుడు 5 రోజులు పని ఉంటే ఒక 10 మందిని ఎక్స్ట్రా తీసుకొని 30 మంది ఒక రోజు ముందు చేసేసారు అంటే 4 రోజులు చేశారు. అయితే ఈ 10 మందిని తీసుకోకపోతే ఈ పని ఎవరు చేయాలి? ఈ 20 మందే చేయాలి. మరి మొత్తం పని ఏంటమ్మా? 20 మంది 25 రోజులు పని, 30 మంది 4 రోజులు పని. కాబట్టి మెన్ ఇంటూ డేస్ వర్క్ అవుతుంది. వర్క్ ఈక్వల్ ఏమవుతుంది? మెన్ ఇంటూ డేస్. మరి 20 మంది 25 రోజులు చేసిన పని ప్లస్ 30 మంది 4 రోజులు చేసిన పని. 30 మంది 4 రోజులు చేసిన పని ఎవరు చేయాలి? 20 మందే చేయాలి. ఎన్ని రోజులు అధికంగా పడుతుంది అని అడుగుతున్నాడు. ఇది 500, ఇది 120. 620 బై 20. 0 పోతుంది. ఎంత అవుతుందంటే 31 రోజు. ఎన్ని రోజులు పట్టింది? 31 రోజు. 31 రోజు మొత్తం 31 రోజు అంటే వాడిచ్చే అగ్రిమెంట్ టైం ఎంత అంటే 30 రోజుల టైం. కాబట్టి -30 రోజులు ఈజ్ ఈక్వల్ టు 1 రోజు అధికంగా కావాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. 20 మంది 30 రోజులకి అగ్రిమెంట్ ఉంది.
20 మంది 25 రోజుల పని చేసేసారు. 20 మంది 5 రోజుల పని బ్యాలెన్స్ ఉంది. ఇంకొక 10 మందిని అడిషనల్గా తీసుకొని 30 మంది 4 రోజుల్లోనే చేస్తారు. ఒక రోజు ముందు చేసేస్తారు. ఒక రోజు తక్కువ పట్టాను అనుకున్న సమయం కన్నా ఒక రోజు తక్కువ అంటే 5 రోజుల సమయంలోని ఒక రోజు తక్కువ 4 రోజులే పడుతుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి 5 - 1 4 రోజులు పడుతుంది. 30 మంది 4 రోజుల సమయం 4 రోజుల సమయంలో కంప్లీట్ చేసేసారు పని. మొత్తం పని ఏంటంటే 20 మంది 25 రోజులు, 20 × 25 30 మంది 4 రోజులు, 30 × 4 ఇది మొత్తం పని. ఈ 10 మంది రాకపోతే ఈ పనిని ఎవరు కంప్లీట్ చేయాలి అంటే 20 మందే కంప్లీట్ చేయాలి. కాబట్టి బై 20 0 0 2 1 2 31 31 రోజు సమయం పడుతుంది. 30 రోజులు వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ టైము ఒక రోజు అధికంగా పడుతుంది. అది ఆన్సర్. నోట్ చేసుకోండి. మోడల్ నెంబర్ 10లో ఫస్ట్ ప్రాబ్లం. ఏ మరియు బి ఒక పనిని 10 మరియు 20 రోజుల్లో చేస్తారు. వారి ఏతో మొదలుపెట్టి రోజు విడిచి రోజు చేస్తారు. ఏతో మొదలుపెట్టి రోజు విడిచి రోజు చేస్తారు. అయినా ఆ పని పూర్తి కావడానికి పట్టు సమయం ఎంత? ఇది ఆల్టర్నేటివ్ డేస్ ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఏతో మొదలుపెట్టనిచ్చారు, రోజు విడిచి రోజు చేస్తారని చెప్తున్నారు. చూడండి, ఏ అనేవాడు 10 రోజుల్లో పనిచేస్తే బి అనేవాడు 20 రోజుల్లో చేస్తాడు. ఏతో మొదలు పెడతారు, రోజు విడిచి రోజు చేస్తారు. అంటే రోజు విడిచి రోజు అంటే అర్థం ఏంటంటే ఏ అనేది ఫస్ట్ రోజు చేస్తే బి అనేది సెకండ్ రోజు, మళ్ళీ ఏ అనేది థర్డ్ రోజు, ఎందుకంటే ఏతో మొదలు పెడతారు. మళ్ళీ బి అనేది 4th రోజు, ఇలా మళ్ళీ ఏ అనేది 5th రోజు, మళ్ళీ బి అనేది 6th రోజు, మళ్ళీ ఏ అనేది 7th రోజు, మళ్ళీ బి అనేది 8th రోజు. ఇలా రోజు విడిచి రోజు చేస్తారన్నమాట. రోజు విడిచి రోజు చేస్తారు. ఇలా చేయటానికి పట్టు సమయం ఎంత అని అడుగుతున్నాడు. అది అన్నమాట ప్రాబ్లం. ఏ అనేది ఎన్ని రోజుల్లో చేస్తాడు? 10 రోజులలో చేస్తాడు. బి అనేది ఎన్ని రోజుల్లో చేస్తాడు? 20 రోజులలో చేస్తాడు. ఏ అనేది 10 రోజుల్లో చేస్తే బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? 20 రోజుల్లో చేస్తాడు. అయితే ఏబీలు ఇద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఏబీలు ఇద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే ప్రోడక్ట్ బై సమ్ డేస్. ప్రోడక్ట్ బై సమ్ అంటే 10 × 20/30. 0కి 0 పోతుంది. 20/3 అంటే 6 × 2/3. 6 × 3 18 ప్లస్, ఎందుకంటే 20ని 3 పెట్టి భాగించినట్లయితే 6 × 3 18 ప్లస్ 2 20/3. ఇక్కడ చూడండి, ఏ అనేవాడు ఒక రోజు, బి అనేవాడు ఒక రోజు. ఈ విధంగా చేస్తే 6 సైకిల్స్ వస్తాయి. ఇలా ఏబి 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 ఏబి, ఎందుకంటే ఏబీలు ఒక రోజులో చేసినటువంటి అంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే 6 × 2/3 డేస్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఏబీలు అంటే ఏ ఒక రోజు బి ఒక రోజు అని అర్థం. ఏబీలు 6 × 2/3 రోజులు అంటే ఏ ఒక రోజు బి ఒక రోజు కలిపి ఏబి ఒక రోజు అంటాము. అంటే ఇండివిజువల్గా తీసుకుంటే ఏ ఒక రోజు బి ఒక రోజు అని అర్థం. కాబట్టి 6 సైకిల్స్ వస్తాయి. 6 × 2 6 × 2, ఎందుకంటే ఏ ఒక రోజు బి ఒక రోజు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ జాబ్కి వెళ్ళారు 30 రోజులు, ఒక నెల. ఇద్దరు ఒక నెల వెళ్ళారంటారు. మొత్తం మీదకి వచ్చేసరికి మీకు 30 రోజులు జీతం వస్తుంది, మీ ఫ్రెండ్కి 30 రోజులు జీతం వస్తుంది. మొత్తం మీద 30 30 60 రోజులు జీతం వస్తుంది. అదే విధంగాను ఏబీలు ఒక రోజు పని చేస్తారు అంటే ఏ ఒక రోజు చేశాడని బి ఒక రోజు చేశాడని. మొత్తం మీద ఎన్ని రోజులు అంటే 2 రోజులు. ఆ విధంగా ఇక్కడ 6 సైకిల్స్ వచ్చాయి కాబట్టి 6 × 2 12 రోజులు. ఇంకా మనకి ఏం మిగిలిపోయిందంటే 2/3 ఇంటూ సమ్ ఆఫ్ ద డేస్ బై సెకండ్ 1 days. మొత్తము రోజులు బై రెండవ వ్యక్తి రోజులు. రెండవ వ్యక్తి రోజులు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు రెండవ వ్యక్తి అంటే 2/3 ఇంటూ
మొత్తం రోజులు ఎంత? 10 + 20 30 రెండవ వ్యక్తి ఏ అనేవాడు మొదటి వ్యక్తి కాబట్టి పని స్టార్ట్ చేస్తున్నాడు. ఏ అనేవాడు మొదటి వ్యక్తి కాబట్టి రెండవ వ్యక్తి ఎవరవుతారంటే బి. బి ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 20 రోజులు. 0కు 0 పోతుంది, 3కు 3 పోతుంది, 2కు 2 పోతుంది. ఏమొచ్చింది? 1. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తే మనకేమవుతుందంటే ప్రాబ్లము అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకోండి, ఇంకొక స్టెప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇది 12 రోజులు ప్లస్ ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇది ఒక రోజు. మొత్తం మీద వచ్చేసరికి ఎన్ని రోజులు అంటే 13 రోజులు. ఇది ఒక మెథడ్ అండి. ఒకసారి చూడండి. ఏ అనేవాడు 10 రోజుల్లో చేస్తాడు, బి అనేవాడు 20 రోజుల్లో చేస్తాడు. ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి ఎంత అంటే ప్రోడక్ట్ బై సమ్ డేస్, అది మీకు తెలుసు. 10 × 20/30 20/3 6 × 2/3 అంటే ఏ ఒక రోజు బి ఒక రోజు. ఈ విధంగా సైకిల్స్లో ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే 6 సైకిల్లో చేస్తారు. ఏ ఒక రోజు బి ఒక రోజు అంటే మొత్తం మీద 2 రోజులు. మీకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను ఆల్రెడీగా. మొత్తం మీద 2 రోజులు, ఏ ఒక రోజు బి ఒక రోజు. టోటల్ డేస్ ఎంతంటే 2 డేస్ అవుతుంది. కాబట్టి 6 × 2 ఎంత అంటే 12 రోజులు. ఇక్కడ ఎందుకంటే 6 సైకిల్స్ 12 రోజులు. మరి 2/3 ఇంటూ మరి మిగిలి ఉన్నటువంటి పనిని అనమాట 2/3 ఇంటూ మొత్తం రోజులు బై రెండవ వ్యక్తి రోజులు. 2/3 ఇంటూ మొత్తం రోజులు 30 బై రెండవ వ్యక్తి రోజులు 20. 0కు 0 పోతుంది, 3కు 3, 2కు 2 పోతుంది, 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి. 12 రోజులు, ఇది 1 వచ్చింది కాబట్టి ఒక రోజు యాడ్ చేస్తే 13 రోజులు. ఇది ఒక పద్ధతిలో చేయొచ్చు, నోట్ చేసుకోండి. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తే ప్రాబ్లం ఇక్కడతో అయిపోయినట్లే. ఒకవేళ గ్రేటర్ దాన్ 1 వస్తే ఇంకొక స్టెప్ ఉంటుంది, అది నెక్స్ట్ మోడల్లో, అదే ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను. ఓకే, ఇది నోట్ చేసుకోండి. ఇలా కాకుండా ఏంటంటే మనకి ఇంకొక మోడల్ కూడా ఉంది. అది ఎల్సిఎం మెథడ్లో చేస్తాం. ఏంటంటే మోడల్ చూద్దాం. ఏంటంటే చూడండి ఒకసారి. ఏ అనేవాడు 10 రోజులు, బి అనేవాడు 20 రోజులు. 10 20ల కాసా ఎంత అంటే 10 1ల 10 2ల, 1 2ల 2, 2 10లు 20 కాసాలు. ఎంత? 20. అంటే మొత్తము భాగాలు 20. 20/10 ఎంతండి? 2. 20/20 ఎంతండి? 1. అంటే ఏ ఒక రోజుకి 2 భాగాలు పనిచేస్తుంది, బి ఒక రోజుకి ఎంత పనిచేస్తుంది అంటే 1 భాగం పనిచేస్తుంది. ఎందుకంటే 20/10 2, 20/20 1. కాబట్టి ఏ ఒక రోజుకు చేసినటువంటి పని ఎంత అంటే 2 భాగాలు. బి ఒక రోజుకు పని ఎన్ని భాగాలు అంటే 1 భాగము. చూడండి, ఏ అనేవాడు ఒక రోజుకు చేసే పని, ఎందుకంటే ఇక్కడ కాసా 20, 20/10 2, 20/20 1. ఏ ఒక రోజుకు చేసినటువంటి భాగాలు ఎన్ని అంటే ఏ ఒక రోజుకు చేసినటువంటి భాగాలు 2 భాగాలు. బి ఒక రోజుకు చేసినటువంటి భాగాలు ఎంత అంటే 1 భాగము. ఏ అనేవాడు 2, బి అనేవాడు 1. అంటే 1 + 2 మొత్తం ఏ ప్లస్ బి మొత్తం ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఏ ప్లస్ బి మొత్తం ఎన్ని? 3 భాగాలు. మొత్తం ఎన్ని భాగాల పని ఉంది? 20 భాగాల పని ఉంది. 20 భాగాల పని ఉంది. 20/3. 20/3. 20/3 అంటే ఏమవుతుంది అంటే ఒకసారి 6, 3 6లు 18, 2/3 భాగాల బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే మొత్తము 3 భాగాల పని. ఇక్కడ 6 సైకిల్స్ వచ్చాయంటే 6 అంటే ఏ బి 3 భాగాలు కాబట్టి 6 రోజులు ఏబీలు పనిచేస్తారు. అంటే ఏబీలు ఇదొక రోజు, ఇదొక రోజు కాబట్టి మొత్తం మీద ఎన్ని రోజులు? 2 రోజులు. మరి 6 × 2 ఎన్ని రోజులు అవుతుంది? 12 రోజులు కాలం అవుతుంది. ఎన్ని రోజులు? 12 రోజులు. మరి 2/3 వంతు ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏబి 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 6 సార్లు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎవరు వస్తారంటే ఆ పనిలోకి ఏ అనేవాడు వస్తాడు. ఏ అనేవాడు పనిలోకి వస్తాడు కాబట్టి ఏ అనేవాడు పనిలోకి వస్తే ఒక రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడు? 2 భాగాలు. బ్యాలెన్స్ ఎంత? 2 భాగాలు. కాబట్టి ఏ అనేవాడు పనిలోకి వస్తాడు, ఇంకొక రోజు పడుతుంది. మొత్తం మీద ఎన్ని రోజులు? 13 రోజులు కాలం పడుతుంది పని పూర్తి అవడానికి. ఒకసారి చూడండి. ఏ అనేవాడు 10 రోజులు,
బి అనేవాడు 20 రోజులు, 10 రోజులు 20 రోజులు కాబట్టి ఇక్కడ కాసాగు ఎంత అంటే 10 20 కాసాగు 20 భాగాల పని మొత్తం. ఏ ఒక రోజుకి 20/10 2 భాగాలు చేస్తాడు, 20/20 1 భాగం పని చేస్తాడు బి. ఏ ఒక రోజుకు 2 భాగాలు, బి ఒక రోజుకి 1 భాగము, ఏబీలు ఇద్దరూ కలిపి ఒక రోజుకి ఎన్ని భాగాలు అంటే 3 భాగాల పని చేస్తారు. 3 భాగాల పని చేస్తారు. మరి 20/3 మొత్తం ఎన్ని భాగాలు అంటే 20 భాగాలు. ఒక రోజుకు 3 భాగాలు పని చేస్తారు. 20/3 అంటే 6/2/3 భాగాలు. 6/2/3 భాగాలు. ఇప్పుడు 2/3 పక్కన పెట్టేస్తే 6 సైకిల్స్ వచ్చినాయి. ఏ ఒక రోజు బి ఒక రోజు చొప్పున 6 సైకిల్స్. 6 నెలలు ఎంత? 12 రోజులు. మరి 2/3 వంతు కాబట్టి ఏ అనేవాడికి ఎంత అంటే 2 భాగాలు చేస్తాడు ఒక రోజుకి కాబట్టి 2 భాగాల పని ఉంది. ఇక్కడ వరకు ఏబి 6 సైకిల్స్ వచ్చేసాయి. ఒక రోజు ఏ చేస్తాడు 12 + 1 13 రోజులు కాలం పడుతుంది ఆ పని పూర్తవటానికి. నోట్ చేసుకోండి అమ్మా. ఇక్కడ చూడండి, ఇదే ప్రాబ్లం మోడల్ నెంబర్ 10లోని సెకండ్ ప్రాబ్లం చూద్దాం. మోడల్ నెంబర్ 10లో సెకండ్ ప్రాబ్లం. ఏ మరియు బి ఒక పనిని 20 రోజులు మరియు 16 రోజుల్లో చేస్తారు. బితో పని మొదలుపెట్టి రోజు విడిచి రోజు చేస్తారు. అయినా ఆ పని పూర్తి చేయడానికి పట్టు సమయం ఎంత? ముందు ప్రాబ్లంలో ఏం జరిగిందంటే ఏతో పని మొదలు పెడతారంటున్నాడు. ఈ ప్రాబ్లంలో ఏమైందంటే బితో పని మొదలు పెడతానంటున్నారు. ఏ మరియు బి ఒక పనిని 20 రోజులు 16 రోజుల్లో చేస్తారు. బితో పని మొదలుపెట్టి రోజు విడిచి రోజు చేస్తారు. పని బితో మొదలు పెడతారు, రోజు విడిచి రోజు చేస్తారు. అయినా ఆ పని పూర్తి కావడానికి పట్టు సమయం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, జనరల్గా చేసినట్లయితే ఏ అనేవాడు ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 20 రోజులు. బి అనేవాడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 16 రోజులు. ఓకే, ఏ అనేవాడు 20 రోజులు, బి అనేవాడు ఎన్ని రోజులు? 16 రోజులు. మరి ఏ ప్లస్ బి ఇద్దరు ఒక రోజు పని ఎంత అంటే ప్రోడక్ట్ బై సమ్, లబ్ధము బై మొత్తము. ఇంత ముందే చెప్పున్నా, లబ్ధము బై మొత్తము. లబ్ధము ఎంత అంటే 20 × 16/20 + 16 36. 4 9ల 4 4ల 24 80/9. 8 9ల 72 అండ్ 8/9. 8 అండ్ 8/9 అంటే 8 సైకిల్స్ వస్తాయి. బిఏ. ఎందుకంటే బి అనేవాడు ఒక రోజు, ఏ అనేవాడు ఒక రోజు, అలా 8 సైకిల్స్ వస్తాయి. ఇక్కడ 8 వస్తాయి కాబట్టి ఏ అనేవాడు ఒక రోజు, బి అనేవాడు ఒక రోజు అంటే వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని రోజులు? 2 రోజులు. ఆ విధంగా ఎన్ని? 8 రెళ్ళ ఎన్ని రోజులు? 16 రోజులు. 16 రోజులు. ఇంకేం మిగిలి ఉంది? 8/9 ఇంటూ సమ్ ఆఫ్ ద డేస్ బై సెకండ్ వన్ డేస్. మొత్తము రోజులు బై రెండవ వ్యక్తి రోజులు. మొత్తము రోజులు బై రెండవ వ్యక్తి రోజులు. 8/9 ఇంటూ మొత్తం రోజులు ఎంత అంటే 36. మనకి బి అనేవాడు ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఏ అనేవాడు ఏమవుతాడంటే రెండవ వ్యక్తి అవుతాడు. కాబట్టి 20. 9 1ల 9 4ల 4 1ల 4 5ల 8/5 అంటే >1 అవుతుంది. >1 అంటే మనకి ఇంకొక స్టెప్ ఉంటుందని చెప్పా. 1 and 3/5 ఇది ఒక రోజు ప్లస్ ఇది ఒక రోజు. 1 and 1 5ల 5 + 3 8/5 కాబట్టి 1 and 3/5 ఇది ఒక రోజు. 3/5 ఇంటూ రెండవ వ్యక్తి రోజులు బై మొదటి వ్యక్తి రోజులు. 3/5 ఇంటూ రెండవ వ్యక్తి రోజులు ఎంత అంటే రెండవ వ్యక్తి స్టార్ట్ చేసింది 20 బై మొదటి వ్యక్తి రోజులు ఎంత అంటే 16. 4 4ల 4 5ల 5 5 క్యాన్సిల్. ఇంకెంత ఉంది అంటే 3/4 రోజులు. ఇక్కడికి వచ్చేసరికి ఎంత అంటే 16 ప్లస్ ఇది ఒక రోజు 17 ప్లస్ 3/4 అంటే
17 and 3/4 డేస్లో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏ అనేవాడు 20 రోజుల్లో చేస్తాడు, బి అనేవాడు 16 రోజుల్లో చేస్తాడు. ఏవి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారంటే ప్రోడక్ట్ వైజ్ సమ్, లబ్ధము బై మొత్తము 20 × 16/36 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 80/9, 8 and 8/9, 8 9 72 + 8 80/9. మరి ఏబీలు ఇద్దరు ఏ ఒక రోజు బి ఒక రోజు చేస్తారు కాబట్టి ఇవి 2 రోజులు పనిది. కాకపోతే ఏబీలు ఇద్దరు ఒక రోజు, గత లెక్కలో చెప్పినట్లు మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కూడా 30 రోజులకి జీతం వస్తే మీకు 30 రోజులకి జీతం వస్తుంది, మీ ఫ్రెండ్కి 30 రోజులకి జీతం వస్తుంది. మొత్తం మీద ఓనర్ పే చేసింది ఏంటంటే 60 రోజులకి వేజెస్. అదేవిధంగా ఇక్కడ 8 రెంట్ల ఎంత అంటే 16 రోజులు అవుతుంది. 8/9 ఉంది. మొత్తం రోజులు బై రెండో వ్యక్తి రోజులు చేయాలి. ఎందుకంటే ఇక్కడ <=1 వస్తే ప్రాబ్లం ఇక్కడ ఆగిపోతుంది. <=1 వస్తే 1 మోర్ స్టెప్ ఉంటుంది. కాబట్టి 8/9 × 36/20 అంటే ఇక్కడికి ఇది 9 1 9 4 4 1 4 5 8/5 అంటే 8/5 అంటే ఇక్కడ లవం పెద్దదిగా ఉంది కాబట్టి భిన్నాన్ని ఏమంటారంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నాన్ని ఏం చేస్తామంటే మిశ్రమ భిన్నముగా మారుస్తాం. కాబట్టి 1/3/5 1/3/5 కాబట్టి 1/3/5 వస్తుంది. ఒక రోజు యాడ్ చేస్తాము. ఇంకా 3/5 ఉండిపోయింది. 3/5 × రెండో వ్యక్తి రోజులు బై మొదటి వ్యక్తి రోజులు. రెండో వ్యక్తి ఎవరంటే ఏ, ఎందుకంటే బి మొదటి స్టార్ట్ చేసిన డేట్ ఒకటో వ్యక్తి అవుతాడు. 20/16 3/4 రోజులు అవుతుంది. ఇది క్యాన్సిల్ చేస్తే 5 4 5లో 4 4లో 5 1 5 1 క్యాన్సిల్ 3/4 రోజులు. ఇది 16 + 1 and 3/4 17 and 3/4 రోజులు అవుతుంది. ఇది ఒక మెథడ్ రాసుకోండి. రెండవ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండవ మెథడ్లోకి వచ్చినట్లయితే చూద్దాం. రెండవ మెథడ్లో ఏమి ఇచ్చాడంటే సేమ్ ప్రాబ్లమ్ని ఏ 20 రోజుల్లో చేస్తాడు, బి 16 రోజుల్లో చేస్తాడు. ఏ అనేవాడు రెండవ వ్యక్తి, బి అనేవాడు మొదట వ్యక్తి. బి అనేవాడు ఏమవుతుండో మొదట వ్యక్తి అవుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే 20 16 యొక్క కాసాగు తీసుకోవాలా. 20 16 కాసాగు ఎంత అంటే 4 చేత పోతుంది. 4 5 4 4 5 4 20 24 ఎంత అంటే 80 భాగాలు. ఎన్ని భాగాలు మొత్తం పని? 80 భాగాలు. 80 భాగాలను 20 చేత భాగిస్తే 80/20 4 భాగాలు. 80/16 5 భాగాలు. అంటే అర్థం ఏంటంటే 80/20 4 భాగాలు. ఏ ఒక రోజుకి చేసినటువంటి పని ఎంత అంటే 4 భాగాలు. బి ఒక రోజుకు చేసినటువంటి పని ఎంత అంటే 5 భాగాలు. ఏ ఒక రోజుకు చేసినటువంటి పని ఎంత అంటే 4 భాగాలు. బి ఒక రోజుకు చేసినటువంటి పని ఎంత అంటే 5 భాగాలు. ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి ఒక రోజుకు చేసినటువంటి పని ఎంత అంటే 9 భాగాలు. ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి ఒక రోజుకు చేసినటువంటి పని ఎంత అంటే, ఎందుకంటే ఏ అనేవాడు 80/20 4 భాగాలు, బి 80/16 5 భాగాలు. ఏ ఒక రోజుకు చేసినటువంటి పని 4 భాగాలు, బి ఒక రోజుకు చేసినటువంటి పని 5 భాగాలు. ఏబీలు ఇద్దరూ కలిపి ఒక రోజుకు చేసినటువంటి భాగాలు ఎంత అంటే 9 భాగాలు. మన దగ్గర ఉన్నటువంటి మొత్తం పని ఎంత అంటే 80 భాగాలు. 80 భాగాలని ఏబీలు ఒక రోజుకు చేసినటువంటిది, ఏబీలు ఇద్దరూ కలిపి ఒక రోజులో చేసినటువంటి పని 80/9 8 9 72 8/9 భాగాలు. అంటే 8 సైకిల్స్. ఏ అనేవాడు ఒక రోజు చేస్తాడు, బి అనేవాడు కూడా ఒక రోజు చేస్తాడు. 8 × 2 ఎన్ని రోజులు అవుతుంది అంటే 16 రోజుల సమయం అవుతుంది ఇక్కడ. ఇంకా మనకి 8/9 మిగిలి ఉన్నది. 8/9 ఈ మిగిలి ఉన్న దానిలోని ఇక్కడ ఈ బిఏ 8 భాగాలు వచ్చిన తర్వాత బి అనేవాడు వస్తాడు ఇంకొక రోజు. బి అనేవాడు ఎన్ని భాగాలు చేస్తాడని చెప్తున్నాము? 5 భాగాలు. మరి మన దగ్గర మిగిలి ఉన్న భాగాలు ఎంత అంటే 8. 5 భాగాలు తీసిస్తే ఇంకెంత ఉందంటే 3 భాగాల పని ఉంది. అంటే ఇక్కడ ఒక రోజు బి చేస్తాడు. అంటే ఇక్కడ 16 రోజులు ప్లస్ ఒక రోజు బి చేస్తాడు. ఇంకా 3 భాగాల పని ఉంది. మొత్తం పని పూర్తి చేయడానికి ఇప్పుడు బి అనేవాడు 5 భాగాలు పని చేస్తే ఏ అనేవాడు ఇంకెన్ని భాగాల పని ఉంది? రోజుకి 4 భాగాలు పని చేస్తాడు. కాబట్టి
మనకి బి అనేవాడు 5 భాగాల పని చేసేసాడు. ఇక్కడ 8 భాగాల పనిలో 5 భాగాల పని బి చేస్తే ఇంకా 3 భాగాల పని మనకి బ్యాలెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏ అనేవాడు ఒక రోజులో 4 భాగాలు చేస్తాడు. ఇక్కడ మనకు ఉన్నవి 3 భాగాలే, చేసినవి మాత్రం ఒక రోజుకు 4 భాగాలు కాబట్టి 3/4 రోజులు పడుతుంది. 3 భాగాల పని ఒక రోజుకి ఏ చేసింది ఎంత అంటే, ఎందుకంటే ఇక్కడ బి చేసేసాడు 5 భాగాలు, నెక్స్ట్ ఎవరు వస్తారు, ఏ వస్తారు కాబట్టి 4 భాగాలు 3/4 రోజులు. ఇక్కడికి వచ్చేసరికి 16 + 1 + 3/4 రోజులు అంటే ఏమవుతుందంటే 17 + 3/4 రోజులు. ఇక్కడికి వచ్చేసరికి చూడండి అమ్మా, ఏ అనేవాడు ఒక రోజుకి 20 రోజుల్లో ఒక పని చేస్తాడు, బి అనేవాడు 16 రోజుల్లో చేస్తాడు. 20 16ల కాసా ఎంత అంటే 80. 80/24 భాగాలు ఏ చేస్తాడు, 80/16 5 భాగాలు బి చేస్తాడు. ఏ అనేవాడు ఒక రోజుకు 4 భాగాలు పనిచేస్తాడు, బి అనేవాడు ఒక రోజుకు 5 భాగాలు పనిచేస్తాడు. ఏబీలు ఇద్దరూ కలిపి ఒక రోజుకు 9 భాగాలు పనిచేస్తారు. ఏబీలు ఇద్దరూ కలిపి ఒక రోజుకి 9 భాగాలు పనిచేస్తారు. ఏబీలు ఇద్దరు ఒక రోజులో మొత్తం మీద 80 భాగాల్లో ఒక రోజుకు 9 భాగాలంటే 8 + 8/9 అంటే 8 సైకిల్స్ ఏ అనేవాడు ఒక రోజు, బి అనేవాడు ఒక రోజు, మొత్తం మీద ఏబీలు ఇద్దరు 2 రోజులు చేస్తారు. 8 2 16 రోజులు చేస్తారు. 16 రోజులు ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి ఒక రోజు, ఎందుకంటే 8/9 ఈ బిఏ అయిపోయింది. బి అనేవాడు వస్తాడు, బి ఒక రోజుకి 5 భాగాలు చేస్తాడు. 8 భాగాల్లో 5 భాగాలు అయిపోతే 3 భాగాలు పెండింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక రోజు యాడ్ చేస్తాం. 3 భాగాల్లో బి చేసేసాడు కాబట్టి ఇప్పుడు ఎవడు వస్తాడంటే ఏ వస్తాడు. ఏ ఒక రోజుకు 4 భాగాలు చేస్తారు. ఉన్నటువంటి పని ఎంత అంటే 3 భాగాలు, 3/4 రోజులు పడుతుంది. ఎందుకంటే మొత్తం పని 4 భాగాలు అయితే 3 భాగాలే పెండింగ్ ఉంది. 3/4 రోజుల్లో చేసేస్తాడు వాడు, 3/4 ఆఫ్ ద డే. 16 + 1 + 3/4 17 + 3/4 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తారు. రాసుకోండి.